హలో మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజ్ రివ్యూస్. ఇంకా భయ్యా కంప్లీట్లీ చూసుకున్నట్లయితే మాస్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి. ఈ రోజు వచ్చేసరికి August 4th 2025 అయితే. సో ఈ రోజు వరకు అయితే అంటే ఈవినింగ్ August 3rd ఈవినింగ్ వరకు ఉన్న అప్డేట్స్ అనేది ఈ రోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మన ఈ ఎపిసోడ్స్ వచ్చి ఎపిసోడ్ 3 ఇది డైలీ అప్డేట్స్ అనేవి. సో ఒకవేళ ఫాలో అవ్వకపోతే ప్రీవియస్ అప్డేట్స్ ఏమైనా తెలియకపోతే కంప్లీట్ ప్లేలిస్ట్ అనేది మన ఛానల్లో అవైలబుల్లో ఉంది. సో ఒకసారి వెళ్ళి చూసినట్లయితే మీకు క్లారిటీ ఉంది అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకొని నేను చేసే ప్రతి రివ్యూ అనేది అండ్ ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ బార్లో రావడం జరుగుతుంది. ఈజీగా అండ్ ఫాస్ట్గా అయితే మీరు మూవీ అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇంకా మెయిన్ ఫోకస్ చేసుకున్నట్లయితే ఈ రోజు అయితే టాప్ 5 అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి అయితే కంప్లీట్గా మాట్లాడేస్తున్నాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ రోజుతో అయితే మనకి గూఢచారి వచ్చి 7 years అయితే కంప్లీట్ అవుతుంది. సో అడివిశేష్ గారు ఒక మంచి గుర్తింపు దొరికిన మూవీ అయితే చెప్పుకోవాలి గూఢచారి అనేది. సో ఇప్పుడైతే మనకి టుమారో అంటే August 4th ఈ రోజు మనకి సో గూఢచారి పార్ట్ 2కి సంబంధించినటువంటి సీక్వెల్ అయితే వస్తుందని అయితే మనందరికీ తెలుసు. బట్ దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు. సో దానికి సంబంధించి మూవీ టీం అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారంట. సో గూఢచారి 2కి సంబంధించిన అప్డేట్ అనేది మనకి August 4th రాబోతుంది. నెక్స్ట్ చూసినట్లయితే దేవరా. సో ఇంకా కంప్లీట్లీ దేవరా సీక్వెల్ ఉందని మనందరికీ తెలిసిపోయింది. సో దేవరా అని వాళ్ళ కొడుకుని ఎందుకు చంపాడు అనే పాయింట్ మీద కొంచెం బాగా రైజ్ అయింది. సో ఇప్పుడు దేవరా కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అనే పాయింట్ విషయానికి వచ్చినట్లయితే దేవరా అనేది మనకి 2026 ఫస్ట్ 3 months అయితే మూవీ అనేది స్టార్ట్ చేయబోతున్నారంట. సో వన్స్ 2026 అండ్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ 3 months అంటే మార్చి లోపు అయితే మూవీ స్టార్ట్ చేస్తారు. మూవీ స్టార్ట్ చేసిన కానీ మనకి ఆన్స్టర్స్ మీకు వస్తారు ఈజీ 2027 2028 అయితే అయిపోద్ది. సో ఇంకా దేవరా ఆన్స్టర్స్ మీద చూడాలంటే మళ్ళీ మనం చాలా టైం అయితే వెయిట్ చేయాలి. ఇంకా భయ నెక్స్ట్ చూసినట్లయితే రవితేజ గారు లీడ్ రోల్ వస్తున్నట్లయితే మాస్ జాతర నుంచి ఓలే ఓలే సాంగ్ అయితే కంప్లీట్లీ ప్రోమో అనేది మనకి ఈ రోజు మార్నింగ్ 8 AM అయితే రిలీజ్ చేయబోతున్నారు మూవీ టీం అయితే. సో ఇది మాస్ జాతరకు సంబంధించి రిలీజ్ అవుతున్న సాంగ్స్ లో సెకండ్ సాంగ్. ఇంకా మూవీ వచ్చేసరికి మనకి ఈ మంత్ ఎండ్ లో అయితే రిలీజ్ అవుతుంది. సో దీనికి సంథింగ్ అప్డేట్స్ అన్ని రాగానే మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. సో సాంగ్ అనేది మనకి 11/8 అయితే మనకి లాంచ్ చేస్తున్నారు సాంగ్ అనేది. ఇంకా కంప్లీట్లీ ఇప్పుడు వస్తున్న ద మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో కూలీ వన్ ఆఫ్ ది పార్ట్ మెయిన్ కీ రోల్ అయితే ప్లే చేయబోతుంది. సో కంప్లీట్లీ కూలీ మూవీ గురించి నాగార్జున గారు మాట్లాడతా ఈ ఒక్క కూలీ మూవీ అనేది మనకి 100 భాషా మూవీస్ కి ఈక్వల్ గా ఉండబోతుందని చెప్తున్నారు. సో ఈ మాటలు విన్న తర్వాత ద మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో కూలీ టాప్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే కంప్లీట్లీ ఈ మూవీ కోసం ఆల్రెడీ చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి క్యామియోస్ కోసం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇందులో ఇంకా ఇన్బుల్ట్ ఇంకా నాగార్జున గారు ఈ అడ్వాన్స్ లెవెల్లో మాటలు చెప్పేసరికి ఈ మూవీ ద మోస్ట్ పీపుల్ ఆన్ స్క్రీన్ మీద చూడడానికి అయితే ఇంట్రెస్ట్ పడుతుంది. సో మీరేమనుకున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు అప్డేట్స్ అయితే షార్ట్ అండ్ స్వీట్ గా అయితే కంటిన్యూ చేయడం జరిగింది. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్స్. ఈ అప్డేట్స్ మీకు ఏది బాగా నచ్చిందో కూడా మన సబ్స్క్రైబర్స్ తో షేర్ చేసుకోండి. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లింక్ కామెంట్ వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకొని నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో దీని వీడియో టేక్ కేర్ అగైన్. బై బై.